న్యూ ఇయర్ మొదటి రోజునే ఏపీ రాజకీయాల్లో హీట్ పెరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన తాజా పబ్లిక్ అవుట్ రీచ్ కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బస్సులో ప్రయాణం చేస్తూ అక్కడ ముందే సిద్ధంగా ఉన్న ప్రజలతో స్పాంటేనియస్ గా మాట్లాడినట్టు చూపించి వారి సమస్యలను విని క్షణాల్లో పరిష్కరించినట్టు మీడియా ముందు ప్రదర్శించిన తీరు పీఆర్ స్టంట్ లా కనిపించిందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. బస్టాప్ వద్దకు సీఎం చేరగానే స్క్రిప్ట్ ప్రకారం ప్రశ్నలు సమాధానాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్య చెప్పాం, వెంటనే పరిష్కారమైంది అనే తరహాలో క్లిప్పింగ్లను మీడియాకు అందించడంతో ఇది సహజ కార్యక్రమమా లేక పక్కాగా ప్లాన్ చేసిన పీఆర్ డ్రైవా అనే సందేహాలు నెటిజన్లలో తలెత్తాయి. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ మొదలవుతుండటంతో ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నంలో ఈ హడావిడి చేశారన్న కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో సెటర్లు కూడా తగ్గడం లేదు. బస్సులో సమస్యలు, కెమెరా ముందు పరిష్కారాలు, ప్రజల కష్టాలు కాదు, పీఆర్ షాట్లు ముఖ్యం అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వ పాలనలో దీర్ఘకాలిక విధానాలు, ఫలితాలు మాట్లాడాల్సిన సమయంలో ఇలాంటి షార్ట్ టర్మ్ స్టంట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ విమర్శలను కొట్టిపారేస్తున్నాయి. ప్రజలకు దగ్గరగా ఉండడమే మా ఉద్దేశం, సమస్యలు విని వెంటనే స్పందించడం పాలనలో భాగమే అని వివరణ ఇస్తున్నాయి. కానీ ప్రతిపక్షం, సామాన్య ప్రజలు మాత్రం నిజమైన సమస్యలకు స్థిరమైన పరిష్కారాలు కావాలని, కెమెరాల ముందు తాత్కాలిక హడావిడితో సరిపోదని అంటున్నారు. మొత్తానికి న్యూ ఇయర్ ఫస్ట్ షోలోనే ఈ వ్యవహారం బయటపడడంతో వచ్చే రోజుల్లో ఇలాంటి పీఆర్ కార్యక్రమాలు పెరుగుతాయా లేక విమర్శల ప్రభావంతో మార్పు వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే. సంక్రాంతి రాజకీయాలు మొదలైన వేళ పీఆర్ స్టంట్స్ కంటే పాలన ఫలితాలే ప్రజల తీర్పును నిర్ణయిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నటనకు నవత తరగని యువత, నీరస హృదయం రాయని కవిత, అభినయ సిరిగా అభినవగిరిగా వచ్చాడు రసరాజు. బుక్స్ ఇవ్వడం వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. థ్యాంక్ యూ. రండి. కట్ చేస్తే మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చుంటే చేతుల పైకెత్తండి. ఇచ్చిన రైతులు మాత్రం చేతుల పైకెత్తండి. పట్టాదారు పాస్ పుస్తకంతో చేతుల పైకెత్తండి. అంతేనా? కడ మిగిలిన వాళ్ళు, వెనకాలండి వాళ్ళకి ఎవరికి లేవా? ఇవ్వలేదు ఇంకా? ఏంటమ్మా ఇవ్వలేదా? ఇస్తున్నాం సార్. కాదమ్మా, ఈ ఊర్లో ఉండే వాళ్ళందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారా లేదా? లేదు, ఇవ్వలేదు. ఏంటా చేసి ఏం ఆర్గనైజ్ చేశావు? సో ఇంత షో చేసినప్పుడు చేతులు ఎత్తి రైతులకు పాస్ పుస్తకాలు అందలేదు అని చెప్పి, మా రైతులు ఎవరు పాస్ పుస్తకాలు మాకు అందలేదు అన్న దగ్గర మరి అక్కడ దొరికిపోయారు కదా. ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరు అసలు మీ ఈవెంట్ మేనేజరు? ఆ ఈవెంట్ మేనేజర్ తీసేసేయండి, అతను ఎలిమినేట్ చేయండి. ఆ డిప్యూటీ కలెక్టర్ కూడా ఎలిమినేట్ చేయండి అర్జెంట్గా. వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. మళ్ళీ రీషూట్ చేయాలి. మీకు ఎంత లాస్ అవుతుంది సార్? ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. ఇంత షో చేసి ఇంత డబ్బులు ఖర్చు పెడితే ఇలా ఎలా దొరికిపోతారు మీరు? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? కొత్త సంవత్సరంలో మొదటి షోలోనే దొరికిపోతే ఎట్లా? అందరూ వెయిటింగ్ మీ షో కోసం. ఎప్పుడు మీ 1వ తారీఖు వస్తుందా? ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వడ్డీ కొట్టు బుడ్డాయమ్మ దగ్గరికి వెళ్ళి ముచ్చటిస్తాడా? ఎప్పుడు ఆటో ఎక్కినట్టుగా ఫోజులు ఇస్తాడా? ఎప్పుడు చెత్త బండి దగ్గరికి వెళ్ళి షో చేస్తాడా? దీనికోసం 100 మంది ఫ్యాన్స్ వెయిటింగ్. మీ కింద కామెంట్లు చూడండి, మీ దాంట్లోనే, మీ యూట్యూబ్లోనే పాస్ పుస్తకం కోసం ఒక్కొక్క రైతు దగ్గర 2,500 నుంచి 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాను రాశారు. ఇది మంచి ప్రభుత్వం అంటే? పాస్ పుస్తకాలకి డబ్బులు డిమాండ్ చేయటం మంచి ప్రభుత్వం కదా? మీరేమో కోట్లాది రూపాయలు పబ్లిసిటీ సెంటర్కి తగిలేస్తారు, రైతుల దగ్గర మాత్రం లంచాలు తీసుకుంటా ఉన్నారు. దీన్ని మంచి ప్రభుత్వం అనేది?